శ్రీగారు పెళ్లి క్లైమాక్స్ చిరుగుంది అని పల్లెటూరిలో పిల్ల జరిగే స్టోరీ సుఖాంతం అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. పెళ్లికి వెళ్తున్నప్పుడు మూడు పిల్లులు ఎదురు వస్తాయి. వసంత అది చెడు సంకేతం అని భయపడుతూ ఉంటుంది. అవని మాత్రం అమ్మవారు అని చూసుకుంటుంది అని ధైర్యంగా చెప్తూ ఉంటుంది. అవని శ్రీకార్ దగ్గరకు వచ్చి ఎల్లుండి మన వెడ్డింగ్ యానివర్సరీ కదా, అందుకే నీకు దూరంగా ఉన్న నా తరపున ఈ గిఫ్ట్ తీసుకో అని కొత్త బట్టలు ఇస్తూ ఉంటుంది. శ్రీకార్ ఆ బట్టలని తీసుకోవడానికి కాస్త మొహమాట పడుతూ ఉంటాడు. అవని శ్రీకార్ని ఒక గట్టి మాట అడుగుతుంది. నువ్వు ఇచ్చిన తాళి బంధాన్ని మరియు మా అమ్మతనాన్ని కాపాడుకోవడానికి నేను పోరాడుతున్నాను అని గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఈ అద్భుతం జరిగే పెళ్లి ఆగిపోతుంది. గెలుపు నేనే గెలుస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. శ్రీకార్ కూడా అవని ఇదే నీకు చివరి అవకాశం, అక్షయ్ విషయంలో మంచి నిర్ణయం తీసుకో, నేను నీ పెళ్లిని ఇప్పుడే ఆపేస్తాను అని అంటాడు. కానీ అవని తన నమ్మకాన్ని వదులుకోదు. ఇంకోవైపు సత్య అవని తల్లిదండ్రులని బంధించిన ఆ చేతులను పట్టుకుంటూ ఉంటుంది. పెళ్లి కూతురు తల్లిదండ్రులు లేకుండా పెళ్లి ఆగిపోతుంది కదా, అందుకే కన్యాదాన సమయం వరకు వెళ్ళని దూరంగా ఉంచాలి అని సత్య ప్లాన్ వేస్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో